మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత ఇది ప్రెస్ మీట్ మనం పెడుతున్నాము. మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్లో ప్రధానమంత్రి గారు మొన్న ఇది క్రైసిస్ చూసుకొని, మిడిల్ ఈస్ట్ క్రైసిస్, మిగతా గ్లోబల్ క్రైసిస్ చూసుకొని ఒకటి కాల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో అఫ్ కోర్స్ ఎనర్జీ కన్జర్వేషన్, ఫ్యూల్ కన్జర్వేషన్తో పాటు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఫారిన్ ట్రావెల్స్ సాధ్యమైన వరకు తగ్గించి డొమెస్టిక్ టూరిజంని ప్రమోట్ చేయాలి. దీనివల్ల మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ సేవింగ్ ఉంటుంది. అదేవిధంగా డొమెస్టిక్ టూరిజం, డొమెస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ కూడా దీనికి ఇంక్రీజ్ ఉంటుంది. ఈరోజు మనం ఒకసారి ఫిగర్ చూస్తే మన ఇండియన్స్, మనకు ఫారిన్ ట్రావెలర్స్ ఎంతమంది వస్తున్నారు అంటే ఇండియాలో లాస్ట్ ఇయర్ 90 లక్షల మంది మనకు ఫారినర్స్ వచ్చినారు ఇండియాలో 25-26లో. అదే మన ఇండియన్స్ ఎంతమంది బయట వెళ్ళారు అంటే 3.4 crores ఇండియన్స్ బయట వెళ్ళారు. అంటే ఆల్మోస్ట్ 3.5 times ఎక్కువ. మనకు ఒకరు వస్తే 3.5% బయటకి వెళ్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాము, పర్టికులర్లీ వెడ్డింగ్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఇండియన్స్ చాలామంది అబ్రాడ్ వెళ్తున్నారు. యూరోప్లో, ఇక్కడ థాయిలాండ్లో, బాలీలో, ఇండోనేషియాలో, మాల్దీవ్స్లో చాలామంది వెళ్తున్నారు. కాబట్టి ఆ ట్రెండ్ని మనం రివర్స్ చేసుకోవాలి అంటే ముందుగా మనం డొమెస్టిక్ డెస్టినేషన్స్ని మనం ప్రమోట్ చేయాలి. కాబట్టి ఈరోజు దీని ఆనరబుల్ పిఎం మీటింగ్ అయిన తర్వాత, ఆయన మెసేజ్ ఇచ్చిన తర్వాత మొన్న క్యాబినెట్ మీటింగ్లో ఆనరబుల్ సీఎం గారు, అదేవిధంగా ఆనరబుల్ మినిస్టర్స్ కూడా టూరిజం డిపార్ట్మెంట్ని మీరు ఒక స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టుకొని ఈ విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోరండి, ఒక క్యాంపెయిన్ తీసుకోరండి. కాబట్టి ఈరోజు మనం ఆల్ స్టేక్ హోల్డర్స్తో ఈరోజు హైబ్రిడ్ మోడల్లో కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఫిజికల్గా వచ్చినారు, హోటలియర్స్ కానీ, ట్రావెల్ ఆపరేటర్స్ కానీ, ఈవెంట్ మేనేజర్స్ కానీ, అదేవిధంగా మనకు వెడ్డింగ్ ప్లానర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సోషల్ మీడియా యాక్టివిస్ట్ అందరూ ఒక వేదిక పైన ఈరోజు దాదాపు 200 మందితో మనం వర్చువల్గా మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ ఒక 1 year క్యాంపెయిన్ ఈరోజు మనం లాంచ్ చేస్తున్నాము. దీని గురించి ఆనరబుల్ మినిస్టర్ గారు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా మీడియా వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, ఏపీటీడీసీ ఎండి ఇన్ఛార్జ్ శ్రీమతి పద్మావతి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రధానంగా ఇది ఇప్పుడే మేము టూరిజం సెక్టార్లో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని వారితోటి మాట్లాడుకుని మీ దగ్గరికి రావడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మే 10వ తారీఖున మనకి పొదుపు విషయంలో, ఇంధన పొదుపు కానీ, లేకపోతే విదేశీ పర్యటనలు తగ్గించాలని కానీ, ఇలాంటి అంశాల మీద వారు ఒక కాల్ ఇవ్వటం జరిగింది మనకి. దాన్ని అందిపుచ్చుకుని మొట్టమొదటిగా ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలనేటువంటి ఆలోచన చేసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా టూరిజం వరకు వచ్చేటప్పటికి ఇందాక స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్లుగా మనకి బయట దేశాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ, మన దేశంలోకి వచ్చేవాళ్ళు తక్కువ అవుతున్నారు. ఏ సంవత్సరం చూసుకున్నా కూడా అది ఒక 10-15 సంవత్సరాలుగా పోల్చుకుంటే మరింతగా పెరుగుతూ ఉంది. అది దానివల్ల జరుగుతున్నది ఫారెన్ ఎక్స్చేంజ్ అక్కడికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మన ఆర్థిక అభివృద్ధి జరగాల్సినటువంటి ప్రాంతం మన జరగకుండా వేరే దేశాల్లో జరుగుతుంది కనుక దాన్ని మనం తగ్గించి మన దగ్గరికి పర్యాటకులు తీసుకొచ్చే విధంగా చేసినట్లయితే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి మిడిల్ ఈస్ట్ ఎదుర్కొంటున్నటువంటి క్రైసిస్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే మన మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది కనుక దాన్ని ఎదుర్కోవడానికి ఏ రకంగా మనం టూరిజం సెక్టార్లో మనం ఆలోచన చేయాలనేటువంటి దాని మీద ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక క్యాంపెయినింగ్ని, అది కేవలం 1 రోజుకో 2 రోజులకో పరిమితమైనటువంటి క్యాంపెయినింగ్గా కాకుండా ఒక సంవత్సరం పొడుగునా కూడా ఈ క్యాంపెయినింగ్ని ఒక ఉద్యమం రూపంలో తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకులను ఆకర్షించి వేరే దేశాలకు వెళ్లకుండా ఇక్కడికి తీసుకురావాలంటే చేయాల్సినటువంటి పనులు ఏమిటి అనేటువంటి దాన్ని ఆలోచిస్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రభుత్వం, డిపార్ట్మెంటు పనిచేయటం మాత్రమే కాకుండా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఉంటారో
హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ, టూర్ ఆపరేటర్స్ కానీ, ఇతరత్ర ఎవరైతే అమ్యూజ్మెంట్ పార్క్స్ నడిపేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కలిసి ఒక ఆలోచన చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే దీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లొచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని చర్చించడం జరిగింది. అందరూ కూడా వివిధ రకాల స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా వివిధ రకాల ఆలోచనలు చెప్పారు. మనకు ఉన్నటువంటి ఇవాళ గండికోటలో ఉన్నటువంటి గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి ఆ గండికోట కానివ్వండి, విశాఖపట్నంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి ప్రకృతి సౌందర్యం కానివ్వండి, అదేవిధంగా అమరావతి, తిరుపతి, అదేవిధంగా కోనసీమ ప్రాంతం, గోదావరి, కృష్ణా, పెన్నా ప్రాంతాలు, ఇవన్నీ తీసుకుంటే అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోవటం వల్ల ఇంకా ఎక్కువ మందిని ఆకర్షించలేకపోతున్నాం అనేటువంటిది. ఒకటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వల్ల మనకు ఎక్కువ ఫుట్ఫాల్ ఉంటుంది. అదే సమయంలో శ్రీశైలం లాంటిది, పంచారామాలు లాంటివి, నవ వైష్ణవ జనార్దనాలు, ఇలాంటివి అనేక పిలిగ్రిమ్స్ స్టేజ్ ఏరియాస్ చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటిని ఇంకా పూర్తిగా ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం కనుక ఇప్పుడు ఒక సర్క్యూట్ మోడల్లో తీసుకెళ్ళటం ఎలాగా, అదేవిధంగా దీన్ని ఒక పక్కన పర్యాటకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇతరత్ర ముఖ్యమైనటువంటి అంశం డెస్టినేషన్ వెడ్డింగ్స్. ఈ వెడ్డింగ్స్ అనేటువంటివి కూడా చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్ళి చేసుకోవటం అనేటువంటి దాని బదులు ఇక్కడే మనకు అందమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. తిరుపతిలో చేసుకుంటే, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేసుకుంటే చాలా పుణ్యం అనేటువంటి మాట కూడా చెప్తారు. అటువంటి దాన్ని అదేవిధంగా వైజాగ్లో ఉన్నటువంటి అరకు వ్యాలీ అటువంటి ప్రాంతాల్లో కానీ ఇతరత్ర ప్రాంతాల్లో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ని డెవలప్ చేయడం ద్వారా, అదేవిధంగా మరో పక్కన మైస్ ఏదైతే మనకి మీటింగ్స్ చేసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్స్కి, కాన్ఫరెన్సెస్కి, వాటిలన్నింటికీ కూడా ఉపయోగపడేటువంటి మైస్ సెంటర్స్ని డెవలప్ చేసుకునే విధంగా కూడా ఏం చేయొచ్చు. ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మేము ఒక్కళ్ళమే కాకుండా స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే రాబోయే రోజుల్లో బయటికి వెళ్ళేటువంటి పర్యాటకులు తగ్గి మనకు వచ్చేటువంటి పర్యాటకులు పెరుగుతారనేటువంటిది ఒక ఆలోచన. దీంతోపాటు రమారామి 37 లక్షల మంది మన తెలుగు వాళ్ళు ఇతర దేశాల్లో స్థిరపడి ఉన్నారు. వారు ఇవాళ భారతదేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధికులు తెలుగు వాళ్లే ఇతర దేశాల్లో స్థిరపడి ఉన్నారు. అటువంటి వారికి కూడా ఒక రిక్వెస్ట్ మనం ఏం చేస్తున్నామంటే, ప్రైమ్ మినిస్టర్ గారు చేసిన కాల్ని ఎక్స్టెండ్ చేస్తూ మీరు ప్రతి ఒక్కరూ కూడా అక్కడ స్థిరపడినటువంటి మన తెలుగువారు ఒక్కొక్కళ్ళు ఒక 5 ఫారెన్ ఫ్యామిలీస్ని ఆంధ్రప్రదేశ్కి అట్రాక్ట్ చేసి తీసుకొచ్చినట్లయితే, ఆ పర్యటన చేయించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్కి ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా దాంతోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మెయిన్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది బాగా జరుగుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఒక పక్కన చేస్తూ వీటన్నిటినీ కలుపుకుని ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఒక సంవత్సరం పాటు దీన్ని ఒక ఉద్యమంలా నడిపించడం ద్వారా ఒక పక్కన ఆర్థిక అభివృద్ధి, మరో పక్కనేమో ఉపాధి అవకాశాలు, ఇంకో పక్కన మనకు ఏదైతే ఇవాళ క్రైసిస్ ఉందో ఆ క్రైసిస్ నుంచి బయటపడి మనకు పొదుపుని చేయడానికి కూడా అవకాశం దొరుకుతుందనేటువంటి ఆలోచనతో దీని మీద ఆలోచించాం. ఇప్పుడే వారందరికీ స్టేక్ హోల్డర్స్ అందరికీ చెప్పింది ఏంటంటే, మీరు ఇప్పుడు చెప్పిన ఆలోచనలతో పాటు ఇంకా ఏం చేస్తే బాగుంటుందనే దాన్ని మా అందరికీ తెలియజేయండి, మాకు పంపించండి. దాన్ని పూర్తిగా మేము పరిశీలించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. 1 year పాటు దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి మాటని వారికి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగిన మీటింగ్ని మీతో పంచుకోవాలని, తర్వాత దాంతోపాటు హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి క్యాంపెయిన్ని ఇవాళ నుంచి ప్రారంభిస్తున్నాం అనేటువంటి మాట మీకు చెప్పడానికి, దానికి సంబంధించి ఓ సంవత్సరం పాటు ఏ కార్యక్రమాలు చేసుకుంటాం అనేటువంటి దాన్ని చెప్పడం కోసం ఈ సమావేశంలో మీకు తెలియజేయడం జరిగింది. స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా వారు కోఆపరేట్ చేస్తా అన్నారు. మేము కూడా కోరింది ఒకటే, ఇప్పుడు హోటల్ అసోసియేషన్ ఉన్నారు, హోటల్ అసోసియేషన్ వారంతటా వారే ముందుకు వచ్చి మేము టారిఫ్ తగ్గించే విషయంలో కొంత ప్రత్యేకమైనటువంటి సదుపాయం కల్పిస్తా ఉన్నారు. అలా ఎప్పుడైతే మనకి టారిఫ్ తగ్గుతుందో ఎక్కువ మంది ఫుట్ఫాల్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టూర్ ఆపరేటర్స్ ఉన్నారు, వారు కూడా ఏం చెప్పారంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్లో ఒక సర్క్యూట్స్ తయారు చేసి ఆ సర్క్యూట్స్కి ఒక రోజు కోసం వచ్చినటువంటి ప్రయాణికుడిని లేకపోతే పర్యాటకుడిని 2-3 రోజులు ఉంచడానికి ఏ రకమైనటువంటి అట్రాక్షన్ మేము పెంచాలో దాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి మాట వారు చెప్పారు. అదేవిధంగా ఇతరత్ర ఆధ్యాత్మిక పరమైనటువంటి పర్యటనలు చేసే వారికి ఉపయోగించడానికి, ఇక్కడే కాకుండా ఇవాళ మనకు ఆన్లైన్లో చాలామంది బయట దేశాల నుంచి బయట ప్రాంతాల నుంచి కూడా మాట్లాడారు మనతోటి. వాళ్ళందరూ కూడా
మన కామెడీ జయరామ్ గారు కూడా మనతో ఆయన ఆలోచనలు పంచుకున్నారు. త్వరలో ఆయన ఎక్కువ సమయం ఫారెన్లోనే గడుపుతారు కనుక ఆయన అక్కడి నుంచి కూడా మోటివేట్ చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తామని చెప్పారు. ఇలాగ అందరూ కూడా తమ ఆలోచనలు పంచుకుని తప్పనిసరిగా ప్రధానమంత్రి గారు ఇచ్చిన కాల్ ఏదైతే ఉందో దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్ని మేము కూడా సపోర్ట్ చేస్తాం అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఇది ఒక ఎఫెక్టివ్ కార్యక్రమంగా ముందుకెళ్తుందని నమ్ముతున్నాం. ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ కూడా ఉందండి ఇందులో. కానీ ఇప్పుడు బేసిక్గా చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ క్రైసిస్ ఏదైతే వచ్చిందో దీని మీద ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి కాల్కి మనం స్పందిస్తూ ఈ ప్రోగ్రాం తీసుకున్నాం. కాకపోతే అల్టిమేట్గా ఇందులో మాట్లాడిన ప్రతి స్టేక్ హోల్డరు లేకపోతే మేము కూడా ఆలోచించింది ఏంటంటే, ఇవాళ ఈ క్రైసిస్లో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్గా ముందుకు వెళ్ళి అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మనం ప్రపంచ పర్యాటక గమ్యస్థానం చేయాలనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ని, అది చేయడానికి ఇది ఒక ఫౌండేషన్ స్టోన్గా ఉపయోగపడుతుంది అనేటువంటిది మేము కూడా అనుకుంటున్నాం. ఆ డిస్కషన్ కూడా ఇందాక మాట్లాడిన దాంట్లో వచ్చింది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకుని దాంతోపాటు సిఎస్ఆర్ కాంపోనెంట్ కూడా ఇందాక అనుకున్నాం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వారి యొక్క సహకారం కూడా తీసుకుని ఎక్కడెక్కడైతే ఈ అప్రోచ్ రోడ్స్ కానివ్వండి లేకపోతే కనెక్టివిటీ విషయాలు కానివ్వండి, ఎక్కడైతే ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ కావాలో అవి ఏర్పాటు చేయడం కానీ, హోటల్ రూమ్స్ అంటే హోటల్ రూమ్స్ పెంచడంలో ఆల్రెడీ మేము ప్రతి నెల ఒక 2 హోటల్స్ని పెంచుకుంటూ వెళుతున్నాం. సో అలాగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కూడా మనకు ఆల్రెడీ ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. దాన్ని కొంచెం మనం స్పీడప్ చేయడం అనేటువంటిది ఈ సంవత్సర కార్యక్రమంలో పెట్టుకుంటాం. ఈ క్యాంపెయిన్ ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టేనండి. వాళ్ళ మేము లాంచ్ చేస్తున్నాం. ఇది ఇక నెమ్మదిగా ప్రోగ్రామ్ ప్యాకేజ్ దీని మీద ప్లీజ్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ప్యాకేజెస్ కూడా డెవలప్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి టూర్ ఆపరేటర్స్ హోటల్స్ వాళ్ళతో మాట్లాడి కన్సెషనల్ రేట్లో కొన్ని ప్యాకేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ 3 days ఇన్ తిరుపతి. సో 3 daysలో తిరుపతిలో ఏమేమి చేస్తారు దాంట్లో హోటల్స్తో మాట్లాడి తక్కువ రేట్ చేసి కొన్ని ప్యాకేజెస్ కూడా తీసుకువస్తారు ఎంటైర్ 1 year పీరియడ్లో. సో స్పెషల్ ప్యాకేజ్ విల్ ఆల్సో బి డెవలప్డ్. ఎస్ నేను సర్కిట్స్ ఆర్ ఆల్రెడీ దేర్. మనం టూరిజం పాలసీలో 10-25 సర్కిట్స్ అండ్ స్పోక్ అండ్ హబ్ మోడల్లో మనం తయారు చేసాము. దీనికి ఏ విధంగా ప్రమోట్ చేయాలి, ఆయన చెప్పినట్టుగా ముందు రూమ్ ఇన్వెంటరీ ఉండాలి. అందుకే ఆనరబుల్ సీఎం గారు కూడా రూమ్ ఇన్వెంటరీ పైన ఈరోజు మనం లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ 42 ప్రాజెక్ట్స్ విత్ 9,500 రూమ్స్ మనం క్లియర్ చేసాము. ఎందుకంటే ఇన్వెంటరీ ఉంటే తప్ప. అడ్వెంచరస్ స్పోర్ట్స్ మనం ప్రమోట్ చేస్తున్నాము. ఈరోజు అన్ని చోట్ల అడ్వెంచరస్ స్పోర్ట్స్ న్యూ 45 ఈరోజు చిరాల బీచ్లో కానీ రిషికొండ బీచ్లో కానీ న్యూ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ మనం ప్రమోట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అయినాయి. అది మీకు సెపరేట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేదో ప్రశ్న ప్లీజ్. Yeah, we are going to utilize the services of the influencers, and ultimately we have got so many influencers. We are utilizing their services also. And regarding flight connectivity, Andhra Pradesh has got good flight connectivity. We have got so many airports also. Even a place like Kurnool, we have got airport. Even a place like Kadapa, we have got an airport. And Rajahmundry, good airport. Vijayawada is airport. And Bhogapuram is coming in a very big airport. Look, flight connect. And when connectivity comes into question, naturally Andhra Pradesh has got all connectivities. Whether it is railways or waterways or airways, everything is available in Andhra Pradesh. For that, there is no problem with connectivity. గడిచిన 2 సంవత్సరాలుగా మీరు చూస్తే
ఈ భద్రతా ప్రమాణాలను పెంపొందించడం అనేటువంటిది టాప్ ప్రయారిటీ ఇచ్చామండి టూరిజంలో. అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ ఉన్నటువంటి ఈ పూజారుల వ్యవస్థ కానీ, లేకపోతే అక్కడ సర్వీసెస్ ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి వారి వ్యవస్థ కానీ పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తున్నాం. దాన్నేమో ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు 2 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఒక పక్కన సేఫ్టీ మెజర్స్ కానివ్వండి, లేకపోతే వచ్చేటువంటి పిలిగ్రిమ్స్కి ఉపయోగపడే విధానం కానివ్వండి చాలా మెరుగుపడింది అనేటువంటి మాట భక్తుల నుంచి వినపడతా ఉంది. దానికి సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక సమీక్షలో కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాకు బాగా సెపరేట్గా చెప్పినటువంటి మాట ఏంటంటే సేఫ్టీ మెజర్స్ అనేవి చాలా అవసరం అనేటువంటి మాట చెప్పారు. దాన్ని బేస్ చేసుకునే ఈ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. అదే యునిక్ అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే అండి, బేసిక్గా ఇప్పుడు తీసుకున్నటువంటి క్యాంపెయిన్ ఈ టెంపరీగా ఈ ఒక్కసారిగా ఉండేలా కాకుండా ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్కి ఉపయోగపడాలి. రెండోది వచ్చేటప్పటికి సాధారణంగా జరుగుతున్న డిపార్ట్మెంట్ పరంగా పనిచేస్తుంది, స్టేక్ హోల్డర్స్ ఎవరికి వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనేటువంటిది ఒకటి ఉంది. ఇప్పుడు అలా కాకుండా డిపార్ట్మెంటు ఆల్ స్టేక్ హోల్డర్స్ కలిసి ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరం కలిసి ఇంటిగ్రేటెడ్గా పనిచేయడం ఎలా ఉంటుంది అనేది కూడా ఈ క్యాంపెయినింగ్లో మనకి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అవుతుంది. స్పెషల్ ప్యాకేజెస్ ఏవైతే ఇస్తామో అవి లాంగ్ రన్లో కూడా ఉపయోగపడతాయి మనకి. స్పెషల్ ప్యాకేజెస్ ఐ విల్ జస్ట్ లాంచ్ ది ఏవి అండి. తర్వాత को टालना चाहिए. Across India, a new way of traveling is taking shape. A desire to explore our own land, to celebrate our culture and create memories closer home. In this journey of rediscovery, there is one state that brings it all together. One state, many holidays. అరకు పోతే కాశ్మీర్ కంటే బ్రహ్మాండంగా మన అరకు వ్యాలీ ఉంది. పాపి కొండలకు వెళ్తే పోలవరం నుంచి దానికంటే మించిన ప్లేస్ ని ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. గోవాని మించిన టూరిజం సూర్యలంక వస్తా ఉంది. Beaches, hills, temples, rivers, heritage, culture, experiences. Welcome to Andhra Pradesh. Weddings in Andhra. From destination beach weddings in Visakhapatnam to soulful celebrations in Konaseema and sacred weddings in Tirupati, Andhra Pradesh offers experiences that are timeless and unforgettable. Vizag blends calm beaches, scenic coastlines, vibrant cafes and modern energy, creating the perfect backdrop for weddings, conferences and celebrations. In Konaseema, the Godavari flows through coconut groves, backwaters and village roads, where Mandua homes, banana leaf feasts and golden sunsets bring alive the warmth of Telugu traditions. And in Tirupati, weddings blessed by Lord Srinivasa carry the sanctity and grace of the celestial Srinivasa Kalyanam itself, making every celebration deeply spiritual and personal. Feast in Andhra. And through every journey flows the bold flavor of Andhra. From traditional Andhra meals to Nellore Chepala Pulusu, from Pootarekulu to Punugulu and bamboo chicken. This is spice, coast and culture served on every plate. Meet in Andhra
Today, cities like Visakhapatnam, Amaravati and Tirupati are emerging as dynamic destinations for business travelers, while seamlessly offering rich leisure experiences. With 7 anchor hubs, over 200 curated experiences and 1,054 kilometers of coastline, Andhra Pradesh creates the perfect canvas for destination weddings, conferences, holidays and world-class events. Explore Andhra. From the breathtaking gorges of Gandikota, the Grand Canyon of India, to the serene backwaters of Dindi Konasima, Andhra Pradesh offers adventure, culture, spirituality and nature in one unforgettable journey. వైజాగ్ లో జలక్రీడలు, గ్రేట్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి గండికోట అందాలు, అరకు లోయ, మారేడుమిల్లి ప్రకృతి సౌందర్యాలు, కలంకారి చేనేతలు, కొండపల్లి బొమ్మలు, ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి అద్భుతమైన వంటకాలు, రుచులు. అందుకే హాలిడే ఇన్ ఆంధ్ర ప్రచారానికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. Because this isn't just about the places you go. It's about the moments you live, the people you travel with, and the memories you take back. This holiday season, choose a state that has it all. Holiday in Andhra Pradesh. ఎక్కువ వాళ్ళు చూడలేరు అంతసేపు. అంటే చిన్నవైతే పెట్టండి, ఎక్కువసేపు బరే అంతే. రీల్ అంటేనే షార్ట్ కదా, అంతకన్నా ఎక్కువ పెడతారు. అంటే మీకు మీరు ప్రీవియస్ బ్యాక్ ఇప్పుడు కంపేర్ చేయండి, మీరు డెఫినెట్గా చాలా బాగుంది. మీకు ప్రమాదాన్ని 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడికి మనం ఎమ్మెల్యే, అందులో 50% డెఫినెట్గా గ్రౌండ్ అవుతుంది. మనకి గతంలో హోటల్ ఇన్వెంటరీ పెరిగిందండి చాలా విపరీతంగా, నో డౌట్. అందులో మీకు కొన్నాళ్ళకి దాని విజిబిలిటీ కనపడాలంటే ఇంకొక 6 నెలల్లో సంవత్సరంలో కనపడద్దు బాగా. డెఫినెట్గా చాలా వరకు పెరిగినాయి. టూరిస్ట్ ఫుట్ ఫాల్ కూడా 24-25తో పోలిస్తే 25-26లో 17% గ్రోత్ ఉంది. సో ఫ్రమ్ 30 crores to 36 crores అయితే. మామూలుగా కరెక్ట్గా మనం స్టాటిస్టిక్స్